బిగ్ బాస్ సీజన్ 9 సో 10th వీక్లోకి అడుగు పెట్టేశారు కంటెస్టెంట్స్ అందరూ. సో బయట జనాలు ఓటింగ్ వేయడానికి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో లోపల ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఎవరినెవరిని పంపించేద్దామా, మనకి కాంపిటీషన్ లేకుండా చేసుకుందామా అని చెప్పి వాళ్ళు కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. నిన్న నాగార్జున గారు అక్షింతలు వేసే వాళ్ళు జనాలు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ కంటెస్టెంట్స్కి గట్టిగానే అక్షింతలు పడ్డాయి. ఇందులోని దివ్యాకి సంబంధించి తనుజ కెప్టెన్సీ టాస్క్ తీసేయడం కావచ్చు, లేకపోతే తను ఏ విధంగా మ్యానిపులేట్ చేయడం కావచ్చు, సో ప్రతి ఒక్కరిని తను స్టాండ్ మీద తను నిలబడకపోవడం కావచ్చు. సో ఇవన్నీ కూడా నాగార్జున గారు క్వశ్చన్ చేయడం జరిగింది. వాటన్నిటికీ దివ్య సారీ చెప్పింది. అండ్ మీరు అందరికీ ఒకటి గమనించినట్లయితే ఇమ్మాన్యుయల్కి సంబంధించి ఒక స్వీట్ రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు. బాబు ఇమ్మాన్యుయల్ నామినేషన్లోకి రానా అని చెప్పి. దేనికి ఆయన ఒక పాయింట్ చెప్పడం జరిగింది. ప్రతి వీక్ కంటెస్టెంట్స్ ఎవరైతే నామినేషన్లోకి వస్తారో ఓట్లు వేసే వాళ్ళు కూడా స్టిక్ ఆన్ అయిపోతారు. ఎస్ నేను ఈ కంటెస్టెంట్కే వేస్తాను, నేను ఈ కంటెస్టెంట్కే వేస్తాను అని చెప్పి. సో ఎప్పుడు కూడా నామినేషన్లోకి రాని వ్యక్తి ఒక్కసారి కనుక వస్తే జనాలు మళ్ళీ ఫ్లిప్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అబ్బా ఏం వేస్తాంలే, మన కంటెస్టెంట్ ఈసారి నామినేషన్లో ఉంది కదా, మనం అనుకున్న కంటెస్టెంట్ని మనం సేవ్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళకే స్టిక్ ఆన్ అయిపోతారు. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఓటింగ్ అన్నది జరగదు. సో వాళ్ళు వచ్చిన ఒక్కసారి నామినేషన్లోకి వచ్చినా అదే వీక్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి నాగార్జున గారు ఇమాన్యుయల్ని వార్న్ చేసినట్టు కూడా కనిపిస్తోంది. సో డెఫినెట్గా నామినేషన్లోకి రావాలి అని చెప్పి మరి నాగార్జున గారు అనుకున్నారు. కానీ హౌస్ మేట్స్ నామినేట్ చేసిన ఈ వీక్ కూడా ఇమాన్యుయల్ నామినేషన్స్లో లేడు అన్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అరే ఇమాన్యుయల్ ఏమవుతోంది, ఎందుకు నామినేషన్లోకి రావట్లేదు? ఒకవేళ బిగ్ బాస్ ఎటువంటి పవర్స్ ఇచ్చినా లేకపోతే హౌస్ మేట్స్ పవర్స్ ఇచ్చినా నువ్వు ఎందుకు సేవ్ అవుతున్నావు? నువ్వు అసలు సేవ్ అవ్వకు, నామినేషన్లోకి రా, వస్తేనే నీ ఓటింగ్ ఏంటన్నది నీకు తెలుస్తుంది, ఎంత క్యాపబుల్ అని చెప్పి కూడా తెలుస్తుంది జనాలకి అని నెత్తి నోరు మొత్తుకుంటున్నారు బయట. సో ఇవాళ నామినేషన్స్కి సంబంధించి కూడా ప్రోమో రిలీజ్ అవ్వడం జరిగింది. సో రీతు దివ్యాని నామినేట్ చేసినట్టు మనకు అక్కడ క్లియర్గా కనిపించింది. సో దివ్యాకి సంబంధించి సేమ్ పాయింట్స్, నువ్వు చాలా మందిని మ్యానిపులేట్ చేశావు, ఇటు సాయిని కావచ్చు, సంజన గారిని కావచ్చు, లేకపోతే ఇమాన్యుయల్ని కావచ్చు, మీరు అందరూ కూడా తనుజని టార్గెట్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ నువ్వు మాట మీద లేవు, ఒక్కసారి మాట ఇచ్చి మాట తప్పావు. అండ్ కళ్యాణ్ విషయంలో కూడా నువ్వు అదే చేశావు అని చెప్పి తను నామినేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ దివ్య కూడా నేను మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ అవ్వడం వాళ్ళందరూ చిన్నపిల్లలా, సో నేను చెప్పానే అనుకో, వాళ్ళని ఎవరు వినమన్నారు అన్నట్టు తన వైపు నుంచి తను డిఫెండ్ చేసుకుంటున్న విధానం కూడా మనం చూసాం. సో ఏది ఏమైనా లాస్ట్ వీక్ దివ్య మనం ఈ టాస్క్ అంతా కూడా చూసుకుంటే చాలా డౌన్ ఉంది అన్నట్టు మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే తనకి కూడా మైనస్ అయ్యింది. తను ఎప్పుడు నామినేషన్లోకి వస్తుందా అని చెప్పి కూడా బయట ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తనుజకి సంబంధించి తను కెప్టెన్సీ రేస్ నుంచి తీసేయడం కావచ్చు, ముఖ్యంగా దానికి కారణం భరణి గారు అవ్వడం. సో ఇవన్నీ కూడా తనకి ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని అది ఆటలో చూపిస్తుంది అన్నది నిన్న నాగార్జున గారు కొన్ని వీడియోస్ ప్లే చేసిన తర్వాత నిజమే కదా, పర్సనల్స్ ఏమైనా ఉంటే బయట చూసుకోవాలి, ఎందుకు మనకి హౌస్లోని అని చెప్పి అనిపించింది. సో ఆ పాయింట్స్ మీదే రీతు నామినేట్ చేయడం కూడా జరిగింది. అండ్ ఇమ్మాన్యుయల్కి వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ భరణి గారిని నామినేట్ చేయడం జరిగింది. సో ఇది కొంచెం షాకింగే, ఎందుకంటే నిన్న ఎవరు టాప్ 5 వరకు అంటే కప్పు వరకు ఉన్నారు, ఎవరు ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే చాలామంది భరణి గారికి ఓట్ చేయడం కూడా జరిగింది, అటు సాయిని భరణి గారిని. సో ఈ పాయింట్స్ మీదే ఇమాన్యుయల్ నామినేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా భరణి గారి ఆట ఎక్కడ కనిపించట్లేదు. ఎస్ రియల్గానే ఆయన హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అబ్బా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, టఫ్ ఇస్తాడు. అండ్ దట్టు ఈయన టాప్ 5 పక్కా అనుకున్న వ్యక్తి మిడిల్ వీక్లో వెళ్ళిపోవడం ఏంటి, మళ్ళీ లోపలికి రావడం ఏంటి? సరే వచ్చిన తర్వాత గేమ్ ఏమైనా చేంజ్ చేసుకున్నాడా అంటే మళ్ళీ అదే బాండ్. తనుజాతో మాత్రం ఎటువంటి బాండింగ్ లేదు, తన ఆట తను ఆడుకుంటున్నారు. బట్ దివ్య విషయానికి వచ్చేసరికి కరెక్ట్ స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు. ఇద్దరు విషయాల్లో తప్పెవరిదన్నా కూడా స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు. దివ్యతో సంబంధించిన బాండ్లోనే ఆయన ఇంకా ఇరుక్కుంటున్నాడు అన్నది మనం ఆయన మళ్ళీ లోపలికి వచ్చాక క్లియర్గా కనిపిస్తోంది. సో ఎందుకు భరణి గారు, ఎందుకు మీ గేమ్ని మీరు పాడు చేసుకుంటున్నారు అని నాగార్జున గారు చెప్పడం జరిగింది. అండ్ ఇవాళ నామినేషన్లో కూడా సేమ్ పాయింట్సే పెట్టడం జరిగింది. అండ్ దానికి ఎవరు అవునన్నా కాదన్నా యాక్సెప్ట్ చెయ్యాలి. సో భరణి కూడా యాక్సెప్ట్ చేశాడు. అండ్ దాని తర్వాత నిఖిల్ని కూడా నామినేట్ చేయడం జరిగింది. అరే కళ్యాణ్ వచ్చేసరికి, సో నిఖిల్ నువ్వు టాస్క్లో ఆడుతున్నావు, బట్ ఎక్కడున్నావు నువ్వు? మనిషివి, ఎక్కడ కూడా నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు, నువ్వు మాట్లాడట్లేదు, నువ్వు వన్ ఆఫ్ ద టఫ్ కంటెస్టెంట్, సో అది మాకు కనిపించాలి అని చెప్పి కళ్యాణ్ అడిగాడు. ఎస్ నేను చూపించుకుంటాను బ్రో, నేను కూడా టఫ్ ఫైట్ ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత సంజన గారు కూడా నామినేషన్లో ఉన్నట్టు మనకి క్లియర్గా కనిపించింది. సో సంజన గారి విషయానికి వచ్చేసరికి బట్ ఆవిడ చాలా సో స్వీట్, అసలు నిన్న టాప్లో ఎవరు ఉంటారని అడిగినా కూడా
అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఇమాన్యుల్ ఫోటోనే పెడుతుంది అని, బట్ పవన్ది పెట్టింది. ఎస్, తను అందరి గేమ్ని అబ్జర్వ్ చేస్తోంది. తన ఎవరైతే ఫేవర్ ఉన్నాడో ఇమాన్యులే కాకుండా ఇంక ఎవరు కంటెస్టెంట్స్ క్యాపబుల్ ఉన్నారు అన్నది తను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గేమ్ అండర్స్టాండ్ చేసుకుంటుంది, అందరినీ కూడా మెయిన్ అబ్జర్వ్ చేస్తోంది. సో అది నిన్న మనకి క్లియర్గా కనిపించింది. అండ్ ఈ రోజు నామినేషన్లో కూడా తనకి చెప్పిన పాయింట్స్ అన్ని కూడా తీసుకుంటుంది. బట్ ఒకటి మైనస్ ఏంటంటే సంజన గారిలోని స్టార్టింగ్ ఉన్న ఆ యొక్క యాక్టివ్నెస్ కావచ్చు, లేకపోతే ఆ గేమ్స్లో ఆమె పెట్టే ఎఫర్ట్స్ కావచ్చు, సో ఇవన్నీ అందరినీ మెప్పించాయి. అరే ఈమె అసలు మొత్తం కూడా గేమ్ చేంజర్ అన్నట్టు అనిపించింది. బట్ డేస్ గడుస్తున్న కొద్దీ తన గేమ్లో తను కొంచెం లో అవ్వడం, ఆమె కూడా కొంచెం ఈ బాండ్లోకి వెళ్ళడం, తన హెల్త్ సహకరించకపోవడం అన్నట్టు, లేకపోతే అబ్బా నాకు ఎందుకులే వచ్చింది అన్నట్టు. సో తను ఆడుతున్న తీరు ఎవరికి నచ్చట్లేదు, ఎందుకంటే తను కూడా డిజర్వ్డ్ క్యాండిడేట్. సో అలాంటి డిజర్వ్ ఉన్న అమ్మాయి ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. అండ్ ఈ రోజు నామినేషన్లో కూడా అదే కనిపించింది. ఇంకా ఇమ్మాన్యుల్ విషయానికి వచ్చేసరికి ఇమ్మాన్యుల్ని నామినేట్ చేశారు, బట్ ఉన్న పవర్ వల్ల ఈసారి కూడా ఇమ్మాన్యుల్ సేవ్ అయినట్టు తెలుస్తోంది. సో ఏది ఏమైనా కూడా ఇమ్మాన్యుల్ సేవ్ అవ్వడం అన్నది అది ఆయనకే రిస్క్, బయట ఉన్న వాళ్ళ ఫ్యాన్స్కే రిస్క్. మనం అనుకుంటాం తను చాలా పాజిటివ్ ఉన్నాడు కాబట్టి ఎవరు నామినేట్ చేయట్లేదు, దానిలో ఇమాన్యుల్ తప్పేముంది అని చెప్పి. బట్ అది కూడా వన్ ఆఫ్ ద సేఫ్ గేమే అన్నట్టు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎవరు అయినా సరే నామినేషన్లోకి రావాలి, వస్తేనే వాళ్ళ సత్తా ఏంటన్నది కూడా తెలుస్తుంది. సో చూడాలి మరి ఈ వీక్ రణరంగం ఏ విధంగా ఉండబోతోంది, నామినేషన్స్ ఏ విధంగా ఉంటాయో మనం ఆల్రెడీ ప్రోమోలో చూసాము. గొడవలు అయితే పెద్దగా జరిగేటట్టు కూడా లేవు. బట్ ఈసారి ఓటింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎవరు లీస్ట్లో ఉంటారు, ఎవరు డౌన్లో ఉంటారు, అండ్ ఎవరు లీస్ట్లో ఉన్న కంటెస్టెంటే కాకుండా హై కంటెస్టెంట్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ ఈసారి కూడా ఇమాన్యుల్ నామినేషన్ నుంచి బయటికి అంటే నామినేషన్లోకి రానట్టు తెలుస్తుంది కాబట్టి సో ఇది ఇమాన్యుల్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, సో మీరేమనుకుంటున్నారు?